మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రధానంగా 3 అంశాలు మీతోని ప్రస్తావించాలనుకున్నాం. ఒకటి, రేపటి నుండి దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘమైన పాదయాత్రను చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా ఇప్పుడు పెద్దలు గద్దర్ గారు నూతనంగా నిర్మించబోతున్న పార్లమెంట్ కార్యాలయానికి, పార్లమెంట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలి అని చెప్పి వారు మాకు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మూడవది, ఈరోజు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నుంచి మొదలైతే తెలంగాణలో లిక్కర్ స్కామ్ గురించి ప్రకంపనలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మూలాల మీద మాట్లాడాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మొట్టమొదట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా యూత్ కాంగ్రెస్, మా ఎన్ఎస్యుఐ విద్యార్థులు, శివసేన రెడ్డి వారి మిత్ర బృందం తెలంగాణలో భారత్ జోడో యాత్ర లోగోని విడుదల చేయడం జరిగింది. ఈ భారత్ జోడో యాత్ర మామూలు పాదయాత్ర కాదు. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓట్లు అడగడానికో వాళ్ళ పార్టీలను గెలిపించుకోవడానికో పాదయాత్రలు చేస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రయోజనాలను ఆశించకుండా 140 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవ్వాలని, ఇక ఈ దేశ ప్రజలు ఏమాత్రం బానిసలుగా బ్రతకకూడదని, ఈ దేశం మీద బ్రిటిషర్స్ పెత్తనం చెల్లదని స్పష్టమైన నిర్ణయాలతోని ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజల్ని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేసి ఆ కోట్లాది ప్రజలకు నాయకత్వం వహించి ఈ దేశాన్ని బ్రిటిష్ దొరల నుంచి విడుదల చేయించి విముక్తి కలిగించి దేశానికి స్వతంత్రం తెచ్చి 75 వసంతాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 75 సంవత్సరాలలో భిన్నత్వంలో ఏకత్వం, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, భిన్న సంస్కృతులకు అతీతంగా ఈ దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి వందలాది రాజ్యాలను, సామంత రాజ్యాలను అన్నింటిని కూడా కలిపి ఒక అఖండ భారత్ను నిర్మించి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యాధునిక దేశంగా మార్చి ప్రపంచ దేశాలతో పోటీపడి ఒక బలిష్టమైన దేశంగా ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించగలిగిన నాయకత్వాన్ని ఈ దేశంలో పెంపొందించడం జరిగింది. ఎంతోమంది సామాన్యులైతే లక్షలాది మంది, నాయకులైతే వేలాది మంది, నాయకత్వం వహించిన వాళ్ళైతే ముఖ్యమైన నాయకులు మహాత్మా గాంధీ గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, స్వతంత్రం నుంచి మొదలు పెడితే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి, సమగ్రతను కాపాడడానికి, అత్యాధునిక దేశంగా అభివృద్ధి చెందడానికి ప్రాణ త్యాగాలు చేశారు. వేలాది మంది జైళ్లలో మగ్గిపోయింది. ఈ దేశంలో ఉండే భిన్న సంస్కృతులను సమన్వయం చేసి ఒకరి మధ్యలో ఇంకొకరికి మత సామరస్యాన్ని కాపాడి అందరి హక్కులను కాపాడడానికి అవసరమైన భారత రాజ్యాంగాన్ని ఇచ్చి దాన్ని అమలు చేసి
దాని మీద చదువు వచ్చిన వాళ్లకు, చదువు రాని వాళ్లకు, పేదలకు, ధనవంతులకు అందరికీ సమానమైన హక్కులు కల్పించి ఆ రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని కలిగించి కాంగ్రెస్ పార్టీ పరిపాలనను అందించింది. దురదృష్టవశాత్తు ఈ దేశానికి ప్రమాదకరంగా తయారైన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భాషల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఆయన మిత్రులైన 2 కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని అప్పగించి వాళ్ళ అధికారాన్ని పదిలం చేసుకోవడానికి ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి విద్వేషపూరితమైన దేశంగా తయారు చేస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని, కక్షను ప్రదర్శిస్తున్నారు. మనిషికి కోపం ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తులను, ఆ సంస్థలను చూస్తే భయం కలిగినప్పుడు. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా గారికి కాంగ్రెస్ పార్టీ అన్న మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారంటే భయం ఉన్నది, భయపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ తప్పిదాలను ప్రశ్నిస్తారు, పేద ప్రజలకు అవసరమైన వేదికనిస్తారు, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఈ దేశంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, మైనారిటీలు, వివిధ సామాజిక వర్గాల యొక్క హక్కుల కోసం కొట్లాడతారు. కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అనే వేదిక ఉంటుంది. వీళ్ళని అధికారంలో నుంచి దించుతారు, తప్పులు పాల్పడ్డ వాళ్ళని శిక్షిస్తారనే భయం ఉండడం వల్ల ఆ భయానికి లోనైన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు భయాన్ని ప్రదర్శించకుండా కోపాన్ని, ద్వేషాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెట్టాలని చూస్తున్నారు, లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి భాషాపరమైన ద్వేషం, మతపరమైన విద్వేషం, పరిపాలనాపరమైన దారుణమైన నిర్ణయాలు ఇవన్నిటిని కలగలిపి ప్రజల్ని భయపెట్టి ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టే ఆనాడు దేశ స్వతంత్రం కోసం ఎంత కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, సంవత్సరాల కొద్దీ జైళ్లలో నిర్బంధించిన కాంగ్రెస్ పార్టీ ముక్కవోని ధైర్యంతో పోరాటం చేసి బ్రిటిషర్స్ నుంచి దేశానికి విముక్తి కలిగించారు. ఆనాటి పరిస్థితులు ఈనాడు తిరిగి ఉత్పన్నమైనవి. పాలకులు మారినరు, కానీ పాలకుల యొక్క మనస్తత్వం మారలేదు. అదే విధానాన్ని అవలంబిస్తూ, అదే విధంగా అణిచివేస్తూ, అదే విధంగా జైళ్లలో నిర్బంధిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, తద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కులను ఉల్లంఘిస్తూ రాజ్యాంగంలో సవరణలు చేస్తూ దేశ ప్రజల మీద భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది. ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడడానికి, ప్రజలకు తిరిగి ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడానికి భారత రాజ్యాంగం వాళ్ళకు రక్షణ కల్పిస్తుంది. రక్షణకు అవసరమైన పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పి నిరూపించడానికి, పోరాటాన్ని నిర్మించడానికి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారిలో రేపు ప్రారంభించబోయే భారత్ జోడో యాత్రను దేశ ప్రజలందరూ దిగ్విజయం చేసి, వారు కన్యాకుమారిలో మొదటి అడుగేసి కశ్మీర్ వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి స్వతంత్ర పోరాటంలో ఉన్న భావోద్వేగం, స్వతంత్ర పోరాటం సందర్భంగా చేసిన త్యాగాలు ఈరోజు తిరిగి దేశంలో ప్రజలల్లా ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఈ పోరాట కార్యాచరణలో భాగస్వాములను చేసి విద్వేషాల ద్వారా తన మిత్రులైన 2
బడా పారిశ్రామికవేత్తలకు ఈ దేశాన్ని దోషిపెట్టే విధానాన్ని ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టి చీలికలు తీసుకొచ్చి మతాల మధ్య పంచాయతీలు పెట్టి అధికారాన్ని పదిలం చేసుకోవాలనేదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఈ అంశాలను అన్నింటిని కూడా వివరించడానికి రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఈరోజు సాయంత్రం నేను కన్యాకుమారికి వెళ్తున్నాను. రేపు ఎల్లుండి అక్కడ పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా అక్కడ రాహుల్ గాంధీ గారు ఇచ్చే సందేశాన్ని స్ఫూర్తిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర రాబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.